హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనము ఎల్ఎల్బి సెకండ్ సెమిస్టర్లో కాంట్రాక్ట్ లాలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి బెయిల్మెంట్ అనేది. సో బెయిల్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ వచ్చే క్వశ్చన్ అనమాట. సో దీంట్లో డిఫరెంట్ సెక్షన్లు ఉంటాయి. దీంట్లో ప్రతిదాన్ని ఈ సెక్షన్లో ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది అనమాట. అయితే షార్ట్ ఆన్సర్ కానీ లాంగ్ ఆన్సర్ కానీ 100% వచ్చే క్వశ్చన్ ఇది. సో దీంట్లో వచ్చేసి మన కంటెంట్లో వచ్చేసి వాట్ ఈస్ బెయిల్మెంట్ అనేది చూస్తాం మనం. బెయిల్మెంట్ అనేది ఏంది, అట్లనే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద బెయిల్మెంట్ అనేది రైట్స్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ ద బెయిలర్ అండ్ బెయిలీ ఇద్దరు ఉంటారు కదా. సో వాళ్ళ రైట్స్ అండ్ డ్యూటీస్ ఏంది అనేది మనం దీంట్లో చూస్తాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీగా ఇది మీకు 100% వస్తుంది మనకు. ఇది మనం చూద్దాం. ఇది వాట్ ఈజ్ బెయిల్మెంట్. సో బెయిల్మెంట్ అనేది ఏంటంటే మనకు ఏదో కొత్త పదం లాకుంది, కాకపోతే ఏంటంటే మనము ప్రతి వ్యక్తి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో బెయిల్మెంట్ అనేది మనం చేస్తూ ఉంటాం అనమాట. బెయిల్మెంట్ అనేది ఏంటంటే సపోజ్ మనము ఏదైనా వస్తువు ఒకరికి ఇవ్వడం అనమాట. ఇచ్చినప్పుడు ఏంటంటే అతను పర్పస్ యూజ్ చేసుకున్న తర్వాత మనకు రిటర్న్ ఇవ్వడం. సపోజ్ నా ఫ్రెండ్కి నేను ఒక బైక్ ఇచ్చిన, అతను పలానా చోటుకి వెళ్ళి వస్తానంటే బైక్ వెళ్ళి ఇచ్చిన అనమాట. సో అతను పోయి వచ్చిన తర్వాత నా బైక్ నాకు రిటర్న్ ఇస్తాడు. అది అనేది బెయిల్మెంట్ అనమాట. సో సింపుల్ అనమాట అది. బెయిల్మెంట్స్ హ్యాపెన్ వెన్ వన్ పర్సన్ డెలివర్స్ ద గూడ్స్. ఇది ఇంపార్టెంట్ అనమాట. నాట్ మనీ అనేది కాకుండా మిగతా గూడ్స్ని డెలివర్ చేసినప్పుడు ది అదర్ పర్సన్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్సన్ వాళ్ళ ఆయన స్పెసిఫిక్ పర్పస్ గురించి ఆయన తీసుకొని తర్వాత వన్స్ ద పర్పస్ ఈజ్ అచీవ్డ్ ది బెయిలీ ఈజ్ సపోజ్ టు రిటర్న్ ద గూడ్స్ ఆర్ డిస్పోజ్ దెమ్ అకార్డింగ్ టు ద బెయిలర్ ఇన్స్ట్రక్షన్స్. సో అతను ఏంది, ఇప్పుడు నేను సపోజ్ మా ఫ్రెండ్ బైక్ కావాలంటే నా దగ్గరకు వచ్చింది, నేనేం చేస్తాను, మా ఫ్రెండే కదా అంటే బైక్ ఇస్తాను అనమాట. అతని పర్పస్ ఏంది, పలానా చోటుకి వెళ్ళాలంటని. అతనికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ బైక్ నాకు రిటర్న్ చేస్తాం. ఇది బెయిల్మెంట్ అనమాట. సో దీంట్లో ఏంది మనకు ఇక్కడ ఏంటంటే బైక్ నేను అతనికి ఇచ్చినంత మాత్రాన ఆయన ఓన్లీ ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ అయింది, కానీ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కాలేదు. బైక్ అనేది నా పేరు మీదే ఉంది అనమాట, కార్ అనేది నా పేరు మీదే ఉంది. అంతేగాని నేను అతనికి ఇచ్చిన కాబట్టి కార్ అతని సొంతం కాదు, ఓన్లీ స్పెసిఫిక్ పర్పస్ గురించి ఇచ్చినా మళ్ళీ తర్వాత మనకు రిటర్న్ అనేది ఇస్తారనమాట. అది ఇంపార్టెంట్. ఓనర్షిప్ ఆఫ్ గుడ్ డస్ నాట్ ట్రాన్స్ఫర్. సో బెయిల్మెంట్లో ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కాదు, ఓన్లీ పొజిషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మన దగ్గర నుంచి అతనికి పొజిషన్ వెళ్తుంది, కానీ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద బెయిల్మెంట్. సో ఇది మనకు ఇంపార్టెంట్. బెయిల్మెంట్ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉండాలి. అంతేగాని నేను ఇల్లీగల్ ఐటమ్ అతనికి ఇచ్చేసి అతను యూజ్ చేసుకుని అది కరెక్ట్ కాదనమాట. లాఫుల్ ఉండాలన్నమాట, ప్రాపర్గా కాంట్రాక్ట్ ఉండాలి. ఇంకోటి ఇద్దరు ఉండాలన్నమాట. సో దాంట్లో ఏంది, బెయిలర్ అండ్ బెయిలీ. బెయిలర్ అంటే ఎవరైతే ఇస్తారో వాళ్ళు అనమాట. బెయిలీ అంటే ఏంది, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు. ఇచ్చే వాళ్ళని బెయిలరు, తీసుకునే వాళ్ళని బెయిలీ అంటారు. డెలివరీ ఆఫ్ ద పొజిషన్. సో మనం ఏదైతే వస్తువు ఇచ్చినప్పుడు ఆ పొజిషన్ని మనం డెలివరీ అతనికి ఇచ్చేయాలన్నమాట. పొజిషన్ అనేది మారాలి. మన దగ్గరనే పెట్టుకుంటే అది బెయిల్మెంట్ కిందికి రాదు. సో ఇంకోటి డెలివరీ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్సన్, ఒక రీజన్ గురించి అనమాట. సపోజ్ ఇంతకుముందు చెప్పినట్లు ఒక బైక్ ఇచ్చినప్పుడు ఏంటంటే పలానా చోటుకి వెళ్ళొస్తాడు, అదొక రీజన్ అనమాట, ఒక పర్పస్ అయి ఉండాలన్నమాట. అదే అనమాట. నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఓనర్షిప్. చెప్పినట్లు ఏంటంటే ఓనర్షిప్ అనేది అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేయమన్నమాట. మనం జస్ట్ సర్టన్ పీరియడ్ వరకు ఇస్తాము, అది తీసేసుకుంటారు అనమాట. సో ఇంకోటి ఏంటి, ఆబ్లిగేషన్ టు రిటర్న్. సో మనం ఇచ్చిన తర్వాత కంపల్సరీ మనకు రిటర్న్ ఇవ్వాలన్నమాట. రిటర్న్ అని ఇవ్వాలి, లేకుంటే మనం లేదు తీసుకున్న తర్వాత దాన్ని అక్కడనే క్లోజ్ చేసి స్మాష్ చేసి అన్నట్లు, డిజాల్వ్ చేసి అన్నట్లు ఇన్ కేసు బెయిలర్ చెప్తే ఆ విధంగా ఏమైనా చేయాలన్నమాట. అట్లా ఉండాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకేంటంటే ఒక కేసులా, ఇంపార్టెంట్ కేసులా తాజ్మహల్ హోటల్ వర్సెస్ యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో కస్టమర్ ఏంటంటే ఆ హోటల్కి వెళ్తాడు. సో హోటల్కి మనం జనరల్గా ఏంటంటే షాప్ కన్నా హోటల్కి వెళ్ళినప్పుడు ఏంది వ్యాలిడ్ పార్కింగ్ ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తాం, మన కీ అనేది అతనికి ఇచ్చేస్తాం, మనం ఇచ్చేసి పార్క్ చేయడానికి ఇస్తాం అనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ కారు ఇచ్చేస్తాడు అనమాట. సో తర్వాత ఏంటంటే ఆ కార్ అనేది ఏంటంటే హోటల్ నుంచి, ఆ ప్రెమిసెస్ నుంచి స్టోలన్ అయిపోతుంది, ఎవరో దొంగతనం చేస్తారు. అప్పుడు ఏంటంటే వాజ్ దేర్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్. బెయిల్మెంట్ కాంట్రాక్ట్ క్రియేట్ అయిందా? హోటల్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టోలెన్ కార్ గురించి హోటల్ రెస్పాన్సిబుల్ అనేది ఇష్యూ అనమాట ఇది. జడ్జిమెంట్ వచ్చేసి ది సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బెయిల్మెంట్స్ వేర్ ప్రజెంట్. మనకేంది బెయిల్మెంట్ కావాలంటే ఏమి ఉండాలి, మనకు
ఇక్కడ ఉంది కదా, డెలివరీ ఆఫ్ ద పొజిషన్, డెలివరీ ఆఫ్ ద స్పెసిఫిక్ పర్పస్, నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, ఆబ్లిగేషన్ టు రిటర్న్. ఇవి ఉన్నాయా లేదా, బెయిల్మెంటా కాదా అంటే చెప్పడానికి. డెలివరీ ఆఫ్ ద పొజిషన్, ఏ కస్టమర్ గివ్స్ ఏ కీస్ టు ఏ హోటల్ ఎగ్జిక్యూటివ్ కీస్ ఇచ్చిండు అంటే అది మనము పొజిషన్ అనేది మన దగ్గర నుంచి అతనికి వెళ్ళిపోయినట్లు అనమాట. ఇంకోటి స్పెసిఫిక్ పర్పస్ ఏంటి, మనం హోటల్లోకి వెళ్తాం కాబట్టి మన కార్ని పార్క్ చేయాలి కాబట్టి అందరికీ ఇచ్చినమాట, అది పర్పస్. సో నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, మనం కార్ కీసే ఇచ్చినాం కానీ కార్ని మనం మొత్తం అమ్మలే కదా, అదే అనమాట. ఇంకోటి అప్లికేషన్ టు రిటర్న్, మనం ఏంటంటే మనము ఇన్ కేస్ హోటల్ అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత మనం వచ్చినప్పుడు మన కారు మనకి ఇవ్వాలనేది ఒకటి ఇది అనమాట, రిటర్న్ టు అప్లికేషన్. సో ప్రతిదీ నెసెసిటీ ఏదైతే ఉందో, ఓకే, ఇది ఉంది కదా, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇది వ్యాలిడ్ కాంట్రాక్టే. ఎందుకంటే మనకు 2 పార్టీస్, బేలర్ ఉండవు. ఓకే, సో మనం బేలరు, హోటల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బెయిలీ అనమాట, అన్నీ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇది వ్యాలిడ్ బెయిల్మెంట్. అందుకోసమే ఇప్పుడు ఏదైతే కార్ స్టోలన్ అయిందో దానికి బాధ్యతలు హోటల్ వాళ్ళే అన్నట్లు తీర్పిచ్చింది అనమాట, వాళ్ళే పే చేయాలన్నట్లు. ఓకే, సో ఇది మనకు బెయిల్మెంట్ అనేది. సో బెయిల్మెంట్లో ఏంది, బెయిలీ అంటుంటారనమాట. బెయిలర్ అంటే ఏంది, ఎవరైతే ఇచ్చేవాళ్ళు, బెయిలీ అంటే ఎవరైతే తీసుకునేవాళ్ళు. ఇంకోటి రైట్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద బెయిలర్, ఇది చాలా ఇంపార్టెంట్, సపరేట్గా అడుగుతుంటారు అనమాట. బెయిలర్ యొక్క రైట్స్ ఏంది, డ్యూటీస్ ఏంది అనేది ఇది అనమాట. ఓకే, సో సింపుల్ ఇంగ్లీష్లో చూసుకుంటే, సో టు డిస్క్లోజ్ నోన్ డిఫెక్ట్స్, సపోజ్ నేను ఒక కార్ ఇస్తున్నాను అనమాట. ఓకే, కార్ నేను సర్వీస్కి ఇస్తున్నా, సర్వీస్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసిన, వాళ్ళు ఏంటంటే ఒక డ్రైవర్ని పంపించారు, కార్ తీసుకుంటున్నాను. నా డ్యూటీ ఏంది, కార్లో ఉన్న డిఫెక్ట్స్ నాకు ఏవైతే తెలుసో ఆ డిఫెక్ట్స్ అనేది అతనికి చెప్పాలన్నమాట. సపోజ్ బ్రేక్ అనేది ఫుల్గా ప్రాపర్గా ఫంక్షనింగ్ లేదు, కొంచెం స్లోగా పడుతుంది, అతనికి చెప్పేయాలన్నమాట, మనం ముందే చెప్పేయాలి. ఓకే, బ్రేక్ అన్నాడు వరచలేదు, క్లచ్ ఈట కరెక్ట్ వరచలేదు అన్నట్లు క్లియర్గా ముందే చెప్పాలి. మనకు తెలియని అంటే మనం ఎట్లా అని చెప్పలేము, మనకు తెలిసినవి ఉంటే క్లియర్గా చెప్పాలండి. ఇన్ కేస్ చెప్పలేము అనుకో, సపోజ్ బ్రేక్ గురించి మనం చెప్పలేము అనుకో, డ్రైవర్ తీసుకుపోతుంటాడు, నాదైనా ఏంది స్పీడ్గా వెళ్తుంటాడు, ఎట్లయినా బ్రేకులు పడతాయి కదా అంటే, అతను బ్రేక్ వేసినప్పుడు ఫాస్ట్గా పడకపోతే యాక్సిడెంట్ జరిగింది అనుకో, అతను ఏం చెప్తాడు, సార్ నాకు బేలర్ ఎవరైతే నాకు కార్ ఇచ్చారో అతను నాకు చెప్పలేడు, ఈ బ్రేక్లు పనిచేస్తలేవు అంటే, నేను పనిచేస్తున్నాను అనుకున్నా, గుద్దిన నాదేం తప్పలేదు అంటాడు. అప్పుడు దానికి వారితో బాధ్యులు కాదు, ఎందుకంటే మనకు తెలిసింది మనం చెప్పినప్పుడు ఏంటంటే మనమే బాధ్యులమవుతాం అనమాట, అది మనకు ఇది. సో టు డిస్క్లోజ్ నోన్ డిఫెక్ట్స్, ఏదైతే ఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఉందో అది కంపల్సరీ మనకు చెప్పాలన్నమాట. ఓకే, సపోజ్ ఇక్కడ ఇచ్చిన డోంట్ లెండ్ బ్రోకెన్ ల్యాడర్ వితౌట్ సేయింగ్ ద బ్రోకెన్. సపోజ్ ఒక ల్యాడర్ ఉంది, ఓకే, సో ఎవరైనా ల్యాడర్ గురించి వచ్చినప్పుడు మనం క్లియర్గా చెప్పాలి, రేపాలంది రీవింది జాగ్రత్త అంటది. చెప్పలేమనుకో, అతను కింద పడ్డానుకో, అతను కేసు ఇస్తే మనం లయబుల్ అవుతాం. ఓకే, టు బేర్ నెసెసరీ ఎక్స్పెన్సెస్. సో ఏదైతే నెసెసరీ ఎక్స్పెన్సెస్, సపోజ్ మనం ఒక కార్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే, సర్వీస్ చేయమన్నప్పుడు ఏంటంటే కొన్ని ఎట్లుంటాయంటే, నెసెసరీ ఏంది, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి అనేది నెసెసరీ అనమాట. ఓకే, పలానా పర్టికులర్ పార్ట్ ఖరాబ్ అయిందంటే అది కంపల్సరీ అడుగుతారు వాళ్ళు. కాకపోతే నెసెసిటీ అనేది ఏంది, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయడం, దానికి అడిగే అవసరం లేదు. నువ్వు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు నన్ను అడగాలి కదా, నేను ఇయ్యను అంటే కుదరదు అనమాట, ఎందుకంటే అది నెసెసిటీ, కంపల్సరీ చేంజ్ చేయాలి. అటువంటివి అనేది ఏంటంటే మనం కంపల్సరీ పే చేయవలసి వస్తుంది, బేలర్ అనేది పే చేయవలసి వస్తుంది అనమాట. ఓకే, సో సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ పెట్ నీడ్ ఎమర్జెన్సీ కేర్, ఓకే, వెల్ విత్ ద సిటర్ టు పే ఇట్. సపోజ్ మన ఒక పెట్ ఉంది, ఓకే, సో మనం ఎక్కడైనా బయటికి వెళ్తున్నప్పుడు మనం పక్కన వాళ్ళ దగ్గరికి దానికి ఏంది ఫుడ్ ఇచ్చుకోము, అవన్నీ ఇచ్చుకోము, అది నెసెసిటీ అనమాట. సో అటువంటి దానికి వాళ్ళు ఏమైనా ఎక్స్పెన్సెస్ వాళ్ళు ఆల్రెడీ పే చేస్తే మనం ఇట పే చేయాల్సిందే. సో ఈ కంపెన్సేట్ టు ద బెయిలీ ఇఫ్ యూ కాస్ దెమ్ ట్రబుల్. ఓకే, మనం ఇచ్చిన వస్తువు వల్ల అతనికి ఏదైనా ఇబ్బంది లాగా కలిగేసి ఏదైనా లాస్ అయితే మాత్రం దానికి కంపెన్సేషన్ అనేది మనం ఇవ్వాలి అనేది ఇది అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే సపోజ్ ఇఫ్ యూ ఆస్క్ సమ్వన్ టు డెలివర్ స్టోలెన్ ఐటమ్, ఎవరైనా దొంగతనం చేసిన ఐటమ్ని మనము ఒక ర్యాపిడో ఏదో బుక్ చేసుకొని ఈ ఐటమ్ని అక్కడ అంటాం. మధ్యలో ఎవరైనా పోలీసులు పట్టుకొని ఇది నీకు ఎక్కడ వచ్చింది, ఇది ఏ విధంగా వచ్చింది అది అన్నప్పుడు దానికి సంబంధించిన ఏదైనా ఫైన్లు కానీ ఏదైనా ఉన్నాయిట మనమే
భరించాలి, ఎందుకంటే వీఆర్ రెస్పాన్సిబుల్, అది అతను రెస్పాన్సిబుల్ కాదనమాట. సో అది కేసులో మనకు. ఓకే, ఇంకోటి టు టేక్ బ్యాక్ గూడ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంది, మనము వస్తువు ఇచ్చినప్పుడు మనం ఎట్లయినా తీసుకుంటాం కదా అనొచ్చు, అట్లా కాదు. సపోజ్ మనం ఒక సర్వీస్ సెంటర్లో ఒక కార్ ఇచ్చినాం, ఓకే, సర్వీస్ చేయమంటని. సపోజ్ సర్వీస్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక 100 మంది సర్వీస్ చేయడానికి కార్లు ఇచ్చినాను అనుకోండి. ఇన్ కేస్ 100 మంది కార్లు తీసుకోకపోతే ఆ షెడ్ మొత్తం ఫుల్ అయిపోతాయి. సో ఫర్దర్గా వచ్చే కార్లు వాళ్ళు తీసుకోలేరు. అప్పుడు ఏంటంటే కంపల్సరీ మనం రిటర్న్ తీసుకోవాలన్నమాట. అది మనకు చెప్పింది. ఇన్ కేస్ తీసుకోకపోతే వాళ్ళు వేసే ఫైన్లు, ఓకే, పర్ డే ఇంత ఛార్జ్ చేస్తుంటే ఆ ఫైన్ ఇట మనం కట్టేటట్లు ఉండాలి. అది ఇన్ కేసు ఇది కంపెన్సేట్ ఫర్ ప్రీమెచ్యూర్ టర్మినేషన్ గ్రాట్యుటెడ్ బెయిల్మెంట్. సో అంటే సపోజ్ మనము ఒక సర్వీసింగ్కి ఇచ్చినాం, అతను కొంత వర్క్ స్టార్ట్ చేసిండు, ఓకే, వర్క్ చేసిన తర్వాత ఇన్ కేసు లేదు నాకు అర్జెంట్ పని ఉంది నేను కార్ని తీసుకెళ్తా అంటే ఎంతవరకు చేసిండో అంతవరకు మనం కంపల్సరీ పే చేయాలన్నమాట. ఓకే, అదే అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసినట్లయితే మనం ఒక ఫ్రెండ్కు, ఓకే, ఆ ఫ్రెండ్ ఓ ట్రిప్ ప్లాన్ మీద వచ్చిండు, మనకి ఏదైనా స్పేర్ అపార్ట్మెంట్ ఉంటే అతనికి మనము ఇచ్చినాం అనమాట. ఓకే, పలానా 1 month వరకు వాడుకో అంటాను ఇచ్చినాము. కాకపోతే సడన్గా 1 week తర్వాత ఏంటంటే లేదు మాకు అర్జెంట్ అవసరం ఉంది, ఈ అపార్ట్మెంట్ కావాలి అంటే మనం తీసుకున్నట్లయితే మన ఫ్రెండ్ ఇన్ కేసు ఏదైనా హోటల్కి ట్రాన్స్ఫర్ అయితే ఆ హోటల్ మనము అమౌంట్ని పే చేయాలన్నమాట. ఎందుకంటే మనం స్పెసిఫిక్గా క్లియర్గా చెప్పినాం, బెయిల్మెంట్ ఇచ్చినాం ఒక 1 month గురించి అంటారు. మధ్యలో మనమే రివర్క్ చేస్తున్నాం కాబట్టి అతనికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మనమే చూసుకునే బాధ్యత మనది. సో ఇది మనకు ఇంపార్టెంట్ ఏమంటారు డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద బెయిలర్. ఒకటేంది, ఫస్ట్ ఏదైతే డిఫెక్ట్స్ ఉన్నాయో ఏదన్నా సరే కంపల్సరీ మనం క్లియర్గా చెప్పేయాలన్నమాట. ఇంకోటి నెసెసరీ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి, కాంపెన్సేట్ చేయాలి ఇన్ కేస్ బెయిలీ లాస్ అయినట్లయితే. ఇంకోటి మన గూడ్స్ మనం తీసుకోవాలి. ఇంకోటి కాంపెన్సేట్ ప్రీమెచ్యూర్ టర్మినేషన్ ఉంటే మనం కాంపెన్సేషన్ అనేది ఇవ్వాలి. ఇది ఇంపార్టెంట్ మనకు. ఓకే, సో ఇదొక కేసులా అనమాట, బ్రిజ్ భూషణ్ వర్సెస్ యశోదాబాయ్ అంటని. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఉమెన్ గివ్ ఎ జ్యువెలరీ. ఓకే, సో అతనికి ఏంటంటే ఒక ఉమెన్ జ్యువెలరీ ఇస్తుంది అనమాట, బెయిలీకి ఇస్తుంది. ఈమె బెయిలర్ కదా, ఎవరైతే ఇస్తారో వాళ్ళు బెయిలర్ కదా, ఎవరైతే తీసుకున్న బెయిలీ. సో ఆమె ఏంటంటే ఒక జ్యువెలరీ ఆమె ఇస్తుంది, పలానా చోట పలానా దగ్గర ఇట్లా పెట్టు అన్నట్లు మనకు ఆమె క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాడు బెయిలీ, ఏంది ఆమె చెప్పినట్లు చేసేసి దాన్ని పెట్టేస్తాడు అనమాట. సో అప్పుడు ఏంటంటే డ్యూ టు సమ్ రీజన్ ఏంటంటే ఆ నగలు అనేది దొంగతనం జరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది ఈమె, ఓకే నేను అతనికి ఇచ్చిన కాబట్టి అతనే రెస్పాన్సిబుల్, అతనే పే చేయాలన్నట్లు ఆమె అడుగుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే కోర్టు తీర్పు ఏమిస్తుందంటే మనకు ఈ బెయిలీ మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండో దాని ప్రకారం బెయిలీ అనేది యాక్ట్ చేసిండో, అతనేం తప్పు చేయలేదు, మనం పలానా చోట పెట్టు పలానా లాగా పెట్టు అంటే ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చామో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అయ్యింది కాబట్టి అది అయినప్పుడు మన ప్రకారమే అతను నడుచుకుండు కాబట్టి అతనిది ఏం తప్పు లేదనేది కోర్టు తీర్పిస్తుంది అనమాట. అందుకోసం ఏంటంటే మనం నోన్ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్గా చెప్పాలి. ఇన్ కేస్ చెప్పనట్లయితే మనం దానికి బాధ్యతలో మనమే అవుతాం. ఇది ఆ కేసులో అనమాట. సో దీనికి సంబంధించిన నోట్స్ ఏదైతే మనం చూపిస్తున్నామో అది మనము వీడియో డిస్క్రిప్షన్లో కానీ కామెంట్స్లో కానీ లింక్ పెట్టేస్తాం, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటి, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద బెయిలీ. ఇప్పటివరకు బెయిలర్ చూసినాం కదా, ఇప్పుడు బెయిలీ యొక్క డ్యూటీస్ అనేది చూద్దాం మనం. ఓకే, డ్యూటీస్ టు టేక్ ఏ రీజనబుల్ కేర్. ఓకే, మనం ఏదైతే వస్తువు సపోజ్ మన ఫ్రెండ్కి మనం బైక్ ఇచ్చినట్లయితే అతని బైక్ కింద మనం ఎట్లయితే చూసుకుంటామో అతను అట్లనే చూసుకోవాలన్నమాట. కేర్ మనం ఎంతైతే కేర్ తీసుకుంటామో అతని బైక్ ఉన్నప్పుడు అతను ఎట్లా కేర్ తీసుకుంటాడో అట్లనే తీసుకోవాలన్నది. ఓకే, డ్యూటీ నాట్ టు మేక్ అన్ఆథరైజ్డ్ యూజ్ ఆఫ్ గూడ్స్. సపోజ్ మనం ఒక పర్సన్ గురించి ఒక కార్ ఇచ్చినాం, ఓకే, పలానా చోటకి ఓకే పలానా ఒక ప్లేస్కి పోయేస్తా అంటే ఒక కార్ ఇచ్చినాం. అంతేగాని ఆ కార్ తీసుకున్న తర్వాత ఆ కార్ని ఇంకో వారికి రెంట్ ఇచ్చుకోమని అట్లా చేయొద్దు అనమాట. అన్ఆథరైజ్డ్ యూజ్, మనం ఒక స్పెసిఫిక్ పర్పస్ యూజ్ చేసినప్పుడు ఆ స్పెసిఫిక్ పర్పస్ ఇచ్చినప్పుడు బెయిలర్ స్పెసిఫిక్ పర్పస్ ఇచ్చినప్పుడు బెయిలీ అదే పర్పస్ గురించి వాడాలి కానీ వేరే పర్పస్ గురించి వాడొద్దు అనమాట. అది డు నాట్ మిక్స్ విత్ బెయిలర్ గూడ్స్ విత్ ఈజ్ ఓన్ గూడ్స్. సో సపోజ్ మనం ఒక షర్ట్ ఐరన్ చేయడానికి ఇచ్చినాం కొన్ని షర్ట్లు, అంతేగాని ఈ షర్ట్లు వాళ్ళ దగ్గర ఉన్న షర్ట్లు ఇట్లా మిక్స్ చేయొద్దు అనమాట. సో వాళ్ళ ఓన్ ఐటెంతో దీన్ని మిక్స్ చేయొద్దు, సపరేట్గా ఉంచాలనేది బెయిలర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే, డ్యూ టు రిటర్న్ విత్ ద గూడ్స్. సో మనము ఏ విధంగా అయితే మనం గూడ్స్ ఇచ్చినామో అదే విధంగా రిటర్న్ ఇవ్వాలనేది మనం యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనేది బెయిలీ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇది డ్యూటీ టు రిటైన్
డ్యూ టు రిటర్న్ ఎనీ ఇంక్రీస్ ఆర్ ప్రాఫిట్ వద్ద. ఓకే, సో మనం ఇచ్చిన గూడ్స్ వల్ల ఏదైనా ప్రాఫిట్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే ఆ ప్రాఫిట్ ఇవ్వాలి అనేది బెయిలీ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో మనం ఇక్కడ చూసినాం కదా, ఇదే అనమాట మనకు మొత్తం టోటల్ వచ్చేసి ఏంటంటే డ్యూటీ టు రీజనబుల్ కేర్ అనేది చూసుకోవాలి గూడ్స్ది. అట్లనే డూ నాట్ మేక్ అన్ఆథరైజ్డ్ యూజ్, వేరే పని గురించి వాడొద్దు. అట్లనే మన వస్తువుల్ని వాళ్ళ వస్తువుల్లో కలిపొద్దు అనమాట. ఇంకోటి మనం రిటర్న్ ఇచ్చేయాలి, ఇంకోటి ఏదైనా ప్రాఫిట్ వచ్చినా గిట్టే ఇచ్చేయాలన్నమాట. ఇది మొత్తం మనకు రెస్పాన్సిబిలిటీస్. సో కేసులా చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ బీఆర్ వర్సెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బీఆర్, ఓకే, అండ్ ఓఆర్ఎస్. సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్ కేసులా అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక షుగర్ మిల్ అతను ఏంటంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాడు అనమాట. సో లోన్ తీసుకొని దానికి ష్యూరిటీగా ఏంటంటే ఇంత స్టాక్ షుగర్ అనేది ఏంటంటే అతనికి పెట్టేస్తాడు అనమాట, సైడ్కి పెట్టేస్తాడు అనమాట. అది ష్యూరిటీ కింద. ఓకే, ఏ షుగర్ మిల్ టుక్ ఏ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ అండ్ గివ్ ఏ బ్యాంక్ ఇట్స్ షుగర్ స్టాక్ యాజ్ ఎ గ్యారంటీ. ఒక షుగర్ స్టాక్ని గ్యారంటీ, ఇంత గ్యారంటీ అనేది ఇస్తాడనమాట. సో దాంట్లో ఏంటంటే మనకేంటంటే గవర్నమెంట్ ఏవైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ బీఆర్ అంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రైడ్ చేస్తారు షుగర్ మిల్ మీద. రైడ్ చేసి ఇంత స్టాక్ నువ్వు ఎందుకు పెట్టినావు అనేది దాన్ని జప్తు చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు లీగల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే బెయిలీ ఉండో అతను బెయిలర్ చెప్పినట్లు అతను స్టాక్ అనేది మెయింటైన్ చేసిండు అనమాట. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు జప్తు చేశారు కాబట్టి అప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇస్తుంది అంటే, సో ది సుప్రీంకోర్టు సెడ్ నో, గవర్నమెంట్ తీసుకోలేదన్నమాట. ది గవర్నమెంట్ కుడ్ నాట్ టేక్ ది షుగర్, గవర్నమెంట్ జప్తు చేయొద్దు అనేది తీర్పిస్తుంది. ది కోర్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ ది బెయిలీ, ఓకే, ది బ్యాంక్ హ్యాడ్ ఏ లీగల్ రైట్స్ టు పొసెస్ ద షుగర్ అంటిల్ ద లోన్ వాజ్ పెయిడ్. సో అతను లోన్ పే చేసే వరకు ఈ స్టాక్ అనేది మెయింటైన్ చేయాలి అనేది బ్యాంకు నుంచి మనకు అతని లీగల్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి అది బెయిలీ అనేది అతని డ్యూటీ అతను చేస్తుండే కాబట్టి ఇది కరెక్ట్ అనేది చెప్తుంది అనమాట ఇది. సో ఇది ఇంపార్టెంట్ లా మనకు. సో దీంతో వచ్చేసి మనకు బెయిల్మెంట్ అనేది అయిపోయింది. బెయిల్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం బెయిలర్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే పొజిషన్ ఒకటే చేంజ్ అవుతుంది, అంతేగాని ఓనర్షిప్ అనేది చేంజ్ కాదు. ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్లు ఉండాలి, వ్యాలిడ్ ఐటమ్లు ఉండాలన్నమాట. ఓకే, దాని నుంచి ఏం ప్రాఫిట్ తీసుకోవద్దు, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మనం అన్ని కేసులతో మనం ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ బెయిల్మెంట్ కాన్సెప్ట్. ఓకే, సో అలాగే మన ఛానల్ లీగల్ ఎక్స్ ఉంది కదా, దీన్ని ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. సో దీనికి సంబంధించిన నోట్స్ మాత్రము డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో మనం పెడతాం. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ ఫార్మాట్లో ఉంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.